ఏం రెసిపీ చేస్తున్నారు ఈరోజు? ఈరోజు వచ్చేసరికి ఒక డిటాక్స్ డ్రింక్ అనేది ప్రిపేర్ చేస్తాం. ఓకే, లివర్ డీటాక్స్లో భాగంగా డీటాక్స్ డ్రింక్ ప్రిపేర్ చేస్తారంటే దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. డీటాక్స్ డ్రింక్కి కావాల్సిన పదార్థాలు: పియర్, పుచ్చకాయ ముక్కలు, మస్క్ మిలన్, దానిమ్మ గింజలు, అరటిపండు, పాలు, డేట్ సిరప్. డీటాక్స్ డ్రింక్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకే, డీటాక్స్ డ్రింక్ అని చెప్పారు. ఫస్ట్ చెప్పిన అయితే అసలు చాలా ఫ్రూట్స్ అన్నీ తీసుకొచ్చారు కదా. మొత్తం అన్ని ఫ్రూట్స్తో డ్రింక్ ప్రిపేర్ చేసుకుంటున్నామా? సో లివర్ డీటాక్స్ కాబట్టి మనం చాలా వరకు అన్ని ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకున్నాం దీంట్లోని. పర్టికులర్గా ఇప్పుడు తీసుకొచ్చినవన్నీ కూడా మనకి లివర్ డీటాక్స్కి యూజ్ అవుతుందా? అవును, బికాస్ జనరల్గా ఫ్రూట్స్ మనకి అందరికీ తెలిసిందే, ఎక్కువ వైటమిన్స్ అండ్ మినరల్స్ లోడెడ్ అయి ఉంటాయి. మనం న్యాచురల్గా తీసుకోవచ్చు. జనరల్గా ఏంటి అంటే అందరూ ఒక మల్టీవైటమిన్ మంత్లీకి వాడుకుందాము సో దట్ మన బాడీకి అన్ని న్యూట్రియన్స్ వస్తాయి అనుకుంటారు. బట్ దాని ప్లేస్లో ఇలా లైక్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకున్నా మన బాడీకి అన్ని న్యూట్రియన్స్ అనేది లభిస్తాయి. సో జ్యూసెస్ కాకుండా మామూలుగా కట్ ఫ్రూట్స్ తీసుకుంటారు కదా, అలా మంచిదా? ఇలా తీసుకుంటే బాగుంటుందా? సో జనరల్గా అయితే కట్ ఫ్రూట్సే ప్రిఫర్ చేస్తామన్నమాట. ఎవరికైనా సజెస్ట్ చేసేది కూడా అదే చెప్తాము. బట్ అప్పుడప్పుడు ఏంటంటే ఇలా జ్యూసెస్ చేసినప్పుడు కూడా దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ కాంబినేషన్ అనేది వెళ్తుంది కాబట్టి అది మన బాడీకి లైక్ ఒక ప్రాపర్ ఫంక్షనింగ్కి డిటాక్సిఫికేషన్కి యూజ్ అవుతుంది. ఓకే, టీ అయితే రెగ్యులర్గా తీసుకోవచ్చు అని చెప్పేసి అన్నారు నిన్నటి ఎపిసోడ్లో. ఈ పర్టికులర్ డ్రింక్ అనేది ఎవ్రీడే తీసుకోవచ్చు, ఎందుకంటే దీంట్లో మనకు చాలా ఎక్కువగా ఫ్రూట్స్ అవి ఉన్నాయి కదా. సో ఇది రెగ్యులర్గా అక్కర్లేదు అశ్విని, లైక్ వీక్లీ వన్స్ కానీ 2 weeks వన్స్ కానీ సరిపోతుంది. బికాస్ డైలీ ఎలాగో మనం 1 serving ఆర్ 2 servings ఆఫ్ ఫ్రూట్ అనేది కంపల్సరీగా యూస్ చేస్తాము. సో ఈ డ్రింక్ అప్పుడప్పుడు తీసుకున్నా సరిపోతుంది, బట్ ఫ్రూట్ సర్వింగ్ అయితే ఉండేలాగా చూసుకోవాలి. ఓకే, సో ఇన్ కేస్ తీసుకుంటే ఏ టైంలో తీసుకుంటే బాగా ఉపయోగపడుతుంది మనకి? ఇది మనకి ఈవినింగ్ టైం కానీ మిడ్ మార్నింగ్ టైం, అంటే మధ్యలో మీల్స్తో కలిపి అయితే తీసుకోకూడదు. మీల్స్తో కలిపి తీసుకోకూడదు. ఓకే, డన్. ప్రాసెస్లోకి వెళ్దామా? షూర్. సో ఫస్ట్ మనము బనానా అండ్ పియర్స్ని కట్ చేసేసుకుందాం. ఓకే, అలాగే పియర్స్ని కూడా కట్ చేస్తాం. సో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫ్రూట్ కదా ఇది. పియర్స్ ఎంత శాతం ఉంటుంది? ఒక 70 to 80% వాటరే ఉంటుంది. మనకు వాటర్ మిలన్ అలాగో యాపిల్ అండ్ పియర్స్లో కూడా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో పియర్స్ని కూడా కట్ చేసేసుకున్నాం అశ్విని. ఓకే, సో వీటిని ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. ఫస్ట్ మనం కట్ చేసుకున్న పియర్స్ ఇంకా బనానాని యాడ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ దీంట్లో మనం కర్బూజా యాడ్ చేస్తాం. ఓకే, కొద్దిగా పుచ్చకాయ ముక్కలు అండ్ దానిమ్మ గింజలు. సో ఫస్ట్ వీటిని మిక్సీ పట్టేస్తాం. ఓకే, సో మనకి ఆల్మోస్ట్ కంప్లీట్ పేస్ట్ లాగా అయిపోయింది అశ్విని. దీంట్లో మనం ఆల్రెడీ కాచి పెట్టుకున్న పాలు యాడ్ చేస్తాం. ఓకే, సో ఇది కూడా ఒకసారి మిక్సీ. సో మనకి డ్రింక్ రెడీ అయిపోయింది అశ్విని. సర్వింగ్ గ్లాస్లో తీసేస్తాం. ఓకే, ఫైనల్గా కొద్దిగా డేట్ సిరప్ యాడ్ చేస్తాం. ఓకే, చాలా ఈజీగా అయిపోయింది కదా. మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ లాగా అయిపోయింది అంతా కూడా. సో మనం ఒకసారి రివైజ్ చేసుకుందాం. సో మన రెసిపీ ఎలాగో తొందరగా రెడీ అయిపోయింది కాబట్టి
ఓకే, సో లివర్ డీటాక్సిఫికేషన్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి అసలు లివర్ డీటాక్స్ అంటే ఏంటి, ఎన్ని డేస్కి ఒకసారి మనం ఈ డీటాక్స్ అనేది చేసుకోవాలి? సో మనకి లివర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్గన్ అని చెప్పొచ్చు అశ్విని. సో అదేంటి అంటే మన బాడీలో చాలా మేజర్ పార్ట్ అని చెప్పొచ్చు. అండ్ అది ఆల్మోస్ట్ ఒక 500 to 600 ఫంక్షన్స్, బాడీ ఫంక్షన్స్ని హ్యాండిల్ చేస్తుంది. ఓకే, సో అంత ఎఫిషియెంట్ ఆర్గాన్. బట్ అదేంటి అంటే మన ఇంప్రాపర్ ఫుడ్ అనొచ్చు, లేకపోతే డైటరీ హ్యాబిట్స్ వల్ల కావచ్చు, లైఫ్ స్టైల్ వల్ల కావచ్చు, అది చాలా డ్యామేజ్ అవుతుంది. అది ఎలా డ్యామేజ్ అవుతుందంటే మనం తీసుకునే ఫుడ్ బట్టి. మనం ఎక్కువగా జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, ప్యాకేజ్డ్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్ ఇలాంటివి అండ్ ఆల్కహాల్ ఇలాంటివి తీసుకున్నప్పుడు ఏంటి అంటే లివర్ అనేది కొద్దిగా డ్యామేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అది అవ్వకుండా మనకి ఫుడ్ నుంచి వచ్చే టాక్సిన్స్ అన్నిటినీ బయటికి ప్రాపర్గా పంపించడానికి ఈ లివర్ డిటాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇది వచ్చేసరికి మనం ఇవి న్యాచురల్ ఫుడ్సే, మనం ఎటువంటి ఆర్టిఫిషియల్ ఏమీ వాడట్లేదు కాబట్టి వన్స్ ఇన్ ఏ వీక్ కూడా తీసుకోవచ్చు. బట్ ఏదైనా ఆల్కహాల్ అలా అకేషనల్లీ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు అట్లీస్ట్ డైలీ అలా కూడా చేసుకోవచ్చు. ఓకే, సో లివర్ ఫంక్షన్ సరిగ్గా లేదు అంటే కనుక ఎటువంటివి మనకి తెలుస్తూ ఉంటాయి, సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? జనరల్గా లివర్ కొంచెం పాడవుతుంది మనకు అన్నప్పుడు యూరిన్ అనేది డార్క్గా పాస్ చేయడము, మన స్కిన్ అనేది పేల్ కలర్లో అవ్వడము. చాలామందికి ఏంటి అంటే జాండీస్ వచ్చినప్పుడు కూడా అది వన్ ఆఫ్ ద సిమ్టమ్ ఫర్ లివర్ డ్యామేజ్ అనమాట. అలా కానీ లేకపోతే ఎక్కువ ఫ్యాట్ అక్యుములేట్ అయిపోయి ఫ్యాటీ లివర్ లాగా తెలుస్తుంది, లివర్ సిరోసిస్ అని చెప్పేసి అంటాము. ఇవన్నీ ఏంటి అంటే టెస్ట్లలో తెలుస్తుంది, కొలెస్ట్రాల్ చెక్ చేసుకున్నప్పుడు బయటపడుతున్నాను. ఓకే, సో కొన్ని సిమ్టమ్స్ వల్ల కొన్ని వేరే బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ చేసినప్పుడు మనకి లివర్ డ్యామేజ్ ఉందా లేదా అనేది తెలుస్తుంది. ఓకే, సో హెవీ స్మోకర్స్ కానీ హెవీ డ్రింకర్స్ కానీ తొందరగా డీటాక్స్ అయిపోవాలని చెప్పేసి అనుకుంటుంటారు కదా, సో ఎక్కువ ఫ్లష్ అనేది తొందరగా వెళ్ళిపోవాలనుకుంటారు, అలాంటి డ్రింక్స్ ఏమన్నా ఉంటాయా? అంటే ఎప్పుడో అకేషనల్లీ తీసుకున్న వాళ్ళకి ఆ డ్యామేజ్ అనేది అంత ఎక్కువ ఉండదు కాబట్టి వాళ్ళకి ఇలాంటి డ్రింక్స్ అనేవి పనిచేస్తాయి. బట్ రెగ్యులర్ డైలీ క్రానిక్ స్మోకర్, క్రానిక్ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకైతే ఇవి అంతగా యూజ్ ఉండదు. బికాజ్ ఆల్రెడీ వాళ్ళకి లివర్కి డైలీ వాళ్ళు బర్డెన్ అనేది ఇస్తున్నప్పుడు ఆ డ్యామేజ్ని మనం ఈ డ్రింక్స్తో అంతగా క్యూర్ చేయాలి. ఓకే, సో టీ అయితే మనం డైలీ తీసుకోవచ్చు, మనం తీసుకునే మిల్క్తో కాకుండా మీరు నిన్న చేశారు ఆల్రెడీ, అదైతే ఎవ్రీడే తీసుకున్న ప్రాబ్లం లేదని చెప్పేసి అన్నారు. అలా ఇంకేమన్నా టీస్ అవి మనకు ఉన్నాయా డీటాక్సిఫికేషన్? అంటే హెర్బల్ టీస్ అనేసి అంటాము, దాంట్లో కూడా జనరల్గా మనకి యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అయితే ఇవి, ఏదో జింజర్ కానీ, లెమన్ కానీ, దాల్చిన చెక్క ఉంటుంది కదా దాంతో. ఇవి జనరల్ స్పైసెసే కాబట్టి వీటి తీసుకుంటూ ఉండొచ్చు, కొద్ది వరకు వాళ్ళకి బెనిఫిట్ అనేది ఉంటుంది. ఓకే, సో టాక్సిఫికేషన్ పక్కన పెట్టేస్తాయి కనుక ఎటువంటి జాగ్రత్తలు అయితే తీసుకోవాలి మనం, ప్రికాషన్స్? సో లివర్ని ఏవైతే డ్యామేజ్ చేస్తాయో, ఏవైతే ఎక్స్ట్రా బర్డెన్ ఇస్తాయో, లైక్ హై ఫ్యాటీ ఫుడ్స్ ఇంట్లో తీసుకున్నప్పుడు కూడా అకేషనల్గా డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ అనేవి ఓకే, బట్ రెగ్యులర్గా ఫ్యాటీ ఫుడ్స్, రెగ్యులర్గా పాపడ్స్, ఫ్రైమ్స్ అలాంటివి తీసుకుంటూ ఉంటారు. అదేంటి అంటే ఎక్సెస్ ఆయిల్ కంటెంట్ వల్ల కూడా మనకి లివర్ మీద బర్డెన్ ఇస్తుంది. అండ్ ఎక్కువ బయట ఏమి దొరుకుతాయి కదా ప్యాకేజ్డ్ ఫుడ్స్, అవి ప్రిఫర్ చేయకుండా ఏదైనా ఫ్రెష్గా ఇంట్లో చేసుకొని తినడము. అండ్ ఇంకోటి ఏంటి అంటే షుగరీ డ్రింక్స్, అంటే అన్ని కూల్ డ్రింక్స్ ఉంటాయి కదా, అవి ఎక్కువ ప్రిఫర్ చేయకుండా ఇంట్లోనే లెమన్ జ్యూస్, ఇంట్లోనే షర్బత్ అలాంటివి చేసుకొని తీసుకోవడం. ఇలాంటి చిన్న చిన్న చేంజెస్ చేస్తే కూడా మనకి లివర్ అనేది హెల్తీగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో టేస్ట్ చేసేద్దామా? సో మన డిటాక్స్ డ్రింక్ రెడీ అయిపోయింది, టేస్ట్ చేస్తాం. ఓకే, ఎస్, లివర్ డీటాక్స్లో భాగంగా డీటాక్స్ డ్రింక్ ప్రిపేర్ చేసేస్తారండి. టేస్ట్ చేసే ముందు కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. డీటాక్స్ డ్రింక్కి కావాల్సిన పదార్థాలు: పియర్, పుచ్చకాయ ముక్కలు, మస్క్ మిలన్, దానిమ్మ గింజలు, అరటిపండు, పాలు, డేట్ సిరప్. డీటాక్స్ డ్రింక్ తయారు చేసుకునే విధానం: ముందుగా అరటిపండు, పియర్స్ని ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత అందులో కర్బూజా, పుచ్చకాయ, దానిమ్మ గింజలు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అందులో పాలు వేసి మిక్సీ పట్టుకుని సర్వింగ్ గ్లాస్లోకి తీసుకుని డేట్ సిరప్తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే డీటాక్స్ డ్రింక్ రెడీ.